హలో హాయ్ నమస్తే ఆదాబ్. నేను మీ #MD. వెల్కమ్ టు టాలీవుడ్ అప్డేట్స్. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ ని చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూసేద్దాం. నిహారిక ప్రస్తుతం నిర్మాతగా సినిమాలు, వెబ్ సిరీస్ ను నిర్మిస్తూనే మరోవైపు నటిగా కూడా కొనసాగుతున్నారు. ఇలా ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో, సినిమాలలో నటించిన నిహారిక త్వరలోనే కమిటీ కుర్రాలు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిహారిక నిర్మించారు. ఆగస్టు 9వ తేదీ ఈ చిత్రం విడుదల కానుంది. ఇక నిహారిక ఈ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ అయితే బయటపడింది. నిహారిక అక్కినేని అఖిల్ తో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించారనే విషయం చాలా మందికి తెలియదు. ఈ షార్ట్ ఫిల్మ్ స్వయంగా రాజమౌళి కుమారుడు SS కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో రాజమౌళి ఈ షార్ట్ ఫిల్మ్ చూపిన వెంటనే ముందు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయకుండా ఆపేయండి అంటూ చెప్పారట. ఇలా రిలీజ్ చేయకుండా ఉండడానికి కారణం లేకపోలేదు. అనుకున్న స్థాయిలో ఈ షార్ట్ ఫిల్మ్ రాకపోవడంతో రాజమౌళి రిలీజ్ చేయొద్దని చెప్పారట. అలా నిహారిక నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలకు నోచుకోలేదు. ఇకపోతే తాజాగా నిహారిక సినిమా విడుదలవుతున్న తరుణంలో ఈ విషయం కాస్త బయటపడడంతో నిహారిక అఖిల్ కలిసి నటించారా అంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఇక నిహారిక నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. అఖిల్ మాత్రం వరుస సినిమాలలో నటించినా ఇప్పటి వరకు సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇక చివరగా ఈయన ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ అప్డేట్స్. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ ని చూసినట్లయితే కనుక మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోమాకండి.